సో కట్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్లు సరిగ్గా ఆడలేదు అని నేను అనుకున్నాను. బట్ పర్లేదు, ఆఫ్ఘనిస్తాన్ కూడా టెస్ట్ మ్యాచ్లు బాగానే ఆడగలదు అని ఈరోజు మ్యాచ్తో ప్రూవ్ చేసింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు మ్యాచ్ సేమ్ టెస్ట్ మ్యాచ్లో ఆడింది. అండ్ వన్డేలకి ఆదరణ కరువు అయిపోతుంది ఎందుకురా అంటే ఈరోజు జరిగిన మ్యాచే దానికి నిదర్శనం. సో ఇలా ఆడితే వన్డేల మీద ఆదరణ కరువు అయిపోక ఇంకేమవుద్ది. ఓకే, ఇదంతా పక్కన పెడితే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ టీం మీద నాకైతే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే 2023లో వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్. అంటే ఆ టైంలో వాళ్ళు ఆస్ట్రేలియా మీద చేసిన పర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ కానీ, ఆ పోరాట పటిమ ఇవన్నీ కూడా నాకు కొంచెం అయితే ఈ టీం మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పాలి. టీమిండియా తర్వాత నాకు ఫేవరెట్ టీం ఏదైనా ఉందంటే అది ఆఫ్ఘనిస్తానే. యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్ ఐసీసీ ఓడీ ర్యాంకింగ్స్లో వెనకబడి ఉండొచ్చు, కానీ అది చిన్న టీము అని ఆ ర్యాంకింగ్స్ చూసి చెప్తారేమో. కానీ ఫైటింగ్ స్పిరిట్ ప్రకారం చూసిన, టాలెంట్ ప్రకారం చూసిన, వాళ్ళు క్రికెట్ ఆడే విధానం బట్టి చూసిన, వాళ్ళదైతే చిన్న టీం అయితే నా దృష్టిలో కాదు. సో ఆఫ్ఘనిస్తాన్ కూడా మన టీం లాంటిదే. సో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయినా కూడా మనకి ఇండియా ఓడిపోతే ఎంత బాధ వేస్తుందో చాలామందికి, నాకే కాదు, ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయినా కూడా అంతే బాధ వేస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కూడా అనిపిస్తే కామెంట్లో చెప్పండి. సో డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ కొట్టిపడండి. సో మనం ఫస్ట్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్తో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా సౌత్ ఆఫ్రికాలో ఈరోజు మన క్లాసన్ ఇంకా స్టబ్స్ ఇద్దరు కూడా లేరు. దానికి రీజన్ ఏంటంటే ఏవో ప్రికాషనరీ రీజన్స్ అని చెప్తున్నారు. అంటే అక్కడ మన క్లాసన్కి ఆ లెఫ్ట్ హ్యాండ్ అదే మోచేయికి ఏదో ఇంజరీ ఉంది అన్నట్టు అన్నారు. సో ఒకవేళ ఈ మ్యాచ్లో ఆడించి ఇంకొంచెం ఏమైనా సఫర్ అయితే నెక్స్ట్ మెయిన్ మ్యాచ్లకి క్లాసన్ ఎగిరిపోతే బాగోదు కాబట్టి వాళ్ళిద్దరిని తీసి పక్కన కూర్చోబెట్టారు. సో ఇంకా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎలా కొనసాగిందంటే ఫస్ట్ బౌమా గురించి మాట్లాడాలి. నాకు ఏమైనా జీరో ఎక్స్పెక్టేషన్స్ ఎవరైనా బ్యాట్స్మెన్ ఈ సిరీస్లో ఉన్నాయంటే అది తంబా బౌమా, మన సౌత్ ఆఫ్రికా కెప్టెన్. బట్ ఈరోజు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ తంబా బౌమా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. యాక్చువల్లీ ఇంతకుముందు నేను బౌమా మ్యాచెస్ చాలా చూశాను, బట్ నేను చూసిన ఏ మ్యాచ్ కూడా బౌమా పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు. ఈరోజు మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ఐసీసీ టోర్నీలో బౌమాకి ఇది ఫస్ట్ 50 అండ్ సెకండ్ కాన్సిక్వెన్స్ 50 అనమాట. ఎందుకంటే ఇంతకుముందు మన ట్రై సిరీస్ ఏదైతే ఉందో పాకిస్తాన్లో జరిగిందో అప్పుడు కూడా మనోడు ఒక 50 అయితే కొట్టాడు. ఇంకా సౌత్ ఆఫ్రికా అయితే చాలా దరిద్రమైన షాట్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ 3 ఓవర్లు కూడా వాళ్ళ స్కోరు జస్ట్ 8 రన్స్ ఉన్నాయి. సో దానికి రీజన్ అగైన్ మళ్ళీ అది స్లో పిచ్. సో కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం తీసుకున్నారు. ఒక 5 ఓవర్ల తర్వాత కొంచెం బ్యాట్ జులిపించారు. సో టోటల్గా పవర్ ప్లేలో 46 రన్స్ మాత్రమే సౌత్ ఆఫ్రికా చేయగలిగింది. సో ఎందుకు ఈ 46 చేయగలిగిందంటే ఆ ఫస్ట్ 3 ఓవర్లు దెబ్బేసి అని చెప్పాలి. సో అలాగే ఇంకా తర్వాత పిచ్ కండిషన్స్ని మన బౌమా ఇంకా ఆ వికెట్స్ని ఇద్దరు కూడా అర్థం చేసుకొని ఇది స్లో పిచ్ కాబట్టి ఎలా పడితే అలా ఆడితే కుదరదు, బ్యాట్ మీదకి బాల్ సరిగ్గా రావట్లేదు, ఇవన్నీ అర్థం చేసుకొని మెల్లిగా ఇన్నింగ్స్ని బిల్డ్ చేశారు. సో ఇద్దరు కలిపి ఇంపార్టెంట్ 129 రన్స్ పార్ట్నర్షిప్ అయితే చేశారు. అసలు వీళ్ళు బౌండరీస్ అవి కొట్టట్లేదు కదా, స్కోర్ ఎలా వెళ్తుంది అని అనుకున్నాం. కానీ యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా బౌండరీస్ అవి కొట్టడం చాలా కష్టంగా మారింది, అది వాళ్ళకి అర్థమైంది. సో స్ట్రైక్ని మెల్లిగా సింగిల్స్ 2Ds 3Ds తీస్తూ రొటేట్ చేశారు. సో మెల్లమెల్లగా అనుకోకుండానే స్కోర్ అలా అలా వెళ్ళిపోయిందనమాట. దానికి తోడు వికెట్లు చేతిలో ఉన్నాయి కాబట్టి ఈజీగా లాస్ట్లో కొంచెం డాషింగ్ ఆడారు. సో ఈజీగా 300 క్రాస్ చేసింది. అండ్ దాంతోపాటు రషీద్ ఖాన్ ఇంకా నూర్ అహ్మద్ లాంటి క్వాలిటీ స్పిన్ బౌలర్స్ని కూడా ఎఫెక్టివ్గా ఆడారనమాట. పెద్దగా ఇబ్బంది పడలేదు వాళ్ళు స్పిన్ ఆడడానికి. మరి ఇంకా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్లో బొక్కలేమీ లేవా, మైనస్ లేవంటే ఉన్నాయి. అది ఏంటంటే యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేసేటప్పుడు మధ్యలో ఒకసారి 6 ఓవర్స్ కంటిన్యూస్గా అసలు బౌండరీస్ అయి కొట్టలేదు. అలాగే ఇంకొకసారి 51 బాల్స్ వరకు బౌండరీస్ కొట్టలేదు. సో అంత గ్యాప్ తీసుకున్నారు బౌండరీస్కి. ఎందుకంటే అగైన్ పిచ్ కండిషన్ స్లో పిచ్. సో కొంచెం రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పి అలా సింగిల్స్ 2Dsతో కానిచ్చేశారు. అలాగే తంబా బౌమా అవుట్ అయిన విధానం కూడా నెగిటివ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆ ముందు బాలే ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేశారు, అంపైర్ కూడా అవుట్ ఇచ్చాడు. కాకపోతే డిఆర్ఎస్లో అది వికెట్ మిస్ అయింది కాబట్టి బతికిపోయాడు అనుకునే లోపు ఆ నెక్స్ట్ బాలే టెంపర్మెంట్ లూజ్ అవ్వడం, పెద్ద షాట్కి వెళ్ళడం, అక్కడ క్యాచ్ అవ్వడం. సో ఇదొకటి అయితే బాగాలేదు. అలాగే అక్కడ మార్కో ఎన్సన్ కూడా వచ్చిన వెంటనే ఒక పెద్ద హిట్కి అయితే ట్రై చేశాడు. సో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సో నేను మార్కో ఎన్సన్ ఇంతకుముందు చాలా ఇన్నింగ్స్ చూశాను. సో సేమ్ ఎప్పుడు కూడా ఎలాగైనా బౌల్డ్ అవుతుంటాడు. మేబీ ఆ హైట్ ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు. దాంతోపాటు డేవిడ్ మిల్లర్ కూడా డిసప్పాయింట్ చేశాడు, చాలా స్లోగా ఆడాడు, కంఫర్ట్గా కనిపించలేదు. సో టోటల్గా మొత్తానికి అక్కడ మనకి మాక్రం చివరిలో బ్యాట్ కొంచెం దొల్లపడంతో సౌత్ ఆఫ్రికా మెల్లిగా 315 వరకు అయితే రీచ్ అయిపోయింది. సో అక్కడ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ మనం చూసుకుంటే రికర్డ్సన్ ఒక 103 కొట్టాడు, అలాగే బౌమా 58, అండర్ డ్యూసన్ ఒక 52, మాక్రం ఒక 52. సో టోటల్గా సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ఇది. ఆ తర్వాత చేజింగ్ దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఎలా పర్ఫామ్ చేసిందో చెప్పుకోే ముందు ఒక చిన్న ప్రెడిక్షన్ చేద్దాం. అదేంటంటే మన గ్రూప్ నుంచి ఒక 2 టీములు, అలాగే అవతల గ్రూప్ నుంచి ఒక 2 టీములు సెమీఫైనల్స్కి వెళ్తాయి.
సో అది ఎలా వెళ్ళబోతున్నాయి అనేది ఒక ప్రెడిక్షన్ చేసుకుంటే మనం ఎలాగా పాకిస్తాన్ కొట్టేస్తాం, అలాగే ఆల్రెడీ న్యూజిలాండ్ ఎలాగా పాకిస్తాన్ కొట్టేసింది. సో మన గ్రూప్లో ఉన్న టాప్ 2 టీమ్స్ చూసుకుంటే ఒకటి ఇండియా, 2 న్యూజిలాండ్. ఏది ఫస్ట్ వస్తుంది ఏది సెకండ్ వస్తుంది చూసుకుంటే మ్యాక్సిమం మనం ఇప్పుడున్న కండిషన్లో ఇప్పుడున్న ఫామ్లో చూసుకుంటే మన టీమిండియా న్యూజిలాండ్ కొట్టేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మన గ్రూప్ నుంచి టాప్ ప్లేస్లో మనం ఉంటాం, సెకండ్ ప్లేస్లో న్యూజిలాండ్ ఉంటుంది. అలాగే అక్కడ గ్రూప్ బిలో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ఎలాగ ఇంగ్లాండ్ని కొట్టేస్తుంది, ఆస్ట్రేలియా కూడా ఇంగ్లాండ్ని కొట్టేస్తుంది. సో ఇక్కడ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరిగితే ఒకవేళ ఆస్ట్రేలియా కొట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి అక్కడ టాప్ ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంటుంది, సెకండ్ ప్లేస్లో సౌత్ ఆఫ్రికా ఉంటుంది. సో రూల్ ప్రకారం అక్కడ ఏం జరుగుద్ది, గ్రూప్ ఏలో ఉన్న టాప్ ప్లేస్లో ఉన్న టీం ఏదైతే ఉందో దానికి గ్రూప్ బిలో టాప్ సెకండ్ ప్లేస్లో ఉన్న టీంతో సెమీస్ జరుగుద్ది. సో అంటే దాని ప్రకారం మనకి సౌత్ ఆఫ్రికాకి సెమీస్ జరిగే ఛాన్స్ ఉంది, అక్కడ ఆస్ట్రేలియాకి న్యూజిలాండ్కి సెమీస్ జరిగే ఛాన్స్ ఉంది, సెమీఫైనల్ 2. సో ఈ మ్యాచెస్లో మనం సౌత్ ఆఫ్రికాని కొట్టి ఆస్ట్రేలియా అక్కడ న్యూజిలాండ్ని కొడితే మ్యాక్సిమం మనకి ఆస్ట్రేలియాకి ఫైనల్ జరిగే ఛాన్స్ ఉంది. ఇది నా ప్రెడిక్షను, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, నాకున్న అండర్స్టాండింగ్ నాకున్న నాలెడ్జ్తో నేను చేసిన ప్రెడిక్షన్ ఇది. ఒకవేళ మీకు ఏ 2 టీమ్స్ ఫైనల్కి వెళ్తాయో అని కాన్ఫిడెన్స్ ఉంటుందో వాటిని కామెంట్లో చెప్పండి. సో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఎలా జరిగిందో చూసుకుంటే అక్కడ మనకి గుర్బాజ్ అయితే డిసప్పాయింట్ చేశాడు. సో యాక్చువల్ గుర్బాజ్ మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే గుర్బాజ్ ఆడిన ఇంతకుముందు చాలా మ్యాచ్ చూశాను. ఓపెనర్గా చాలా మంచి స్టార్ట్ అయితే ఇస్తుంటాడు, కొంచెం స్పీడ్గా కూడా ఆడతాడు. సో దానివల్ల ఏంటంటే బౌలర్ల మీద స్టార్టింగ్ పవర్ ప్లేలోనే ప్రెజర్ పెట్టేవాడు. సో నేను కూడా ఈ మ్యాచ్ కూడా గుర్బాజ్ అలానే ఆడతాడు అనుకున్నాను, బట్ డిసప్పాయింట్ చేశాడు. దాని తర్వాత ఇబ్రహీం జార్దన్ కూడా బాగా స్ట్రగుల్ అయ్యి ఒక 6 అయితే కొట్టాడు లేదో నెక్స్ట్ ఎంగిడి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సో అక్కడ నాకు జార్దన్ కూడా డిసప్పాయింట్ చేశాడు. ఇంకా పవర్ ప్లేలో వీళ్ళు ఎలాగ ఆడారో చూసుకుంటే పాకిస్తాన్ అంత వరస్ట్గా అయితే ఆడలేదు, ఎందుకంటే మన పాకిస్తాన్ పవర్ ప్లేలో టోటల్ 10 ఓవర్స్లో 22 ఫర్ 2 వికెట్స్ అయితే ఇక్కడ మనకి ఆఫ్ఘనిస్తాన్ పర్వాలేదు కొంచెం బెటర్, 38 రన్స్ అయితే కొట్టింది, పవర్ ప్లేలో 2 వికెట్స్ కోల్పోయింది. సో అది కూడా సౌత్ ఆఫ్రికా లాంటి బెస్ట్ బౌలింగ్ అటాక్ని ఆడి ఆ 38 రన్స్ అయితే కొట్టింది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు ఓడిపోయింది అంటే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఫియర్ ఎప్పుడు కూడా వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్లో మనకి ఏంటంటే ఒక ఫైటింగ్ స్పిరిట్ కనిపిస్తుంది, ఈరోజు అది కనిపించలేదు. సో దాంతోపాటు ఏంటంటే ఎక్కడో కొంచెం ఫియర్, గెలుద్దామని ఇంటెంట్తో ఎక్కడ కూడా ఆడలేదు, స్లోగా మరీ టూ కాన్షియస్గా ఫస్ట్ 2 వికెట్స్ పడిపోయిన తర్వాత బాగా టూ కాన్షియస్గా ఆడడం, కొంచెం ఫియర్ అది కూడా కనిపించింది వాళ్ళ బ్యాటింగ్ ఆడేటప్పుడు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ టీంలో ఇంకొక అర్థమైన విషయం ఏంటంటే రషీద్ ఖాన్ తీసుకెళ్ళి నెంబర్ 9లో ఆడిపిస్తున్నారు. సో మేబీ ఈ బ్యాటింగ్ ఆర్డర్ ఏమైనా వాళ్ళు చేంజ్ చేసుకుంటే కొంచెం బ్యాటింగ్ ఆర్డర్లో వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే రషీద్ ఖాన్కి ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ బౌలర్ అయ్యి ఉండొచ్చు, బౌలింగ్ ఆల్రౌండర్ అనొచ్చు, ఎందుకంటే ఈరోజు మనం చూసాం వచ్చిన వెంటనే ఎలా ఎంటర్టైన్ చేశాడో బౌండరీస్తో. సో వాళ్ళు ఇది కొంచెం రషీద్ ఖాన్ బ్యాటింగ్ ఆర్డర్లో పైకి పంపించి ఆడిస్తే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈరోజు ఏంటంటే పెద్దగా పార్ట్నర్షిప్లు రాలేదు ఈ ఆఫ్ఘనిస్తాన్ టీంలో, ఒక చిన్న పార్ట్నర్షిప్, ఒక 2 పార్ట్నర్షిప్స్ వచ్చే అజ్మతుల్లా రహమద్ షా కలిపి ఒక 39 రన్స్ పార్ట్నర్షిప్, అలాగే నూర్ ఇంకా రహమద్ షా వీళ్ళిద్దరు కూడా ఒక 39 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. సో వీళ్ళు మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఈరోజు పెద్ద పార్ట్నర్షిప్స్ ఎక్కడ కూడా రాలేదు. దానికి రీజన్ ఏంటంటే అక్కడ సౌత్ ఆఫ్రికా బౌలింగ్ కూడా అలాగే చాలా గట్టిగా వికెట్ టు వికెట్ వేసింది, సో చాలా ఎఫెక్టివ్గా వేసిందని చెప్పొచ్చు. యాక్చువల్గా ఈరోజు మనకు ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ చేసేటప్పుడు చూసుకుంటే పిచ్లో బౌన్స్ లేదేమో అనిపించింది, కాకపోతే ఎప్పుడైతే మనకు సౌత్ ఆఫ్రికా బౌలర్స్ బౌలింగ్ వేయడం స్టార్ట్ చేశారో పిచ్లో బౌన్స్ అయితే బాగా కనిపించింది. దానికి రీజన్ 2 ఉండొచ్చు. ఒకటి, సౌత్ ఆఫ్రికా బౌలర్స్ అందరూ కూడా ఒక టాల్ బౌలర్స్ కాబట్టి అందరూ కూడా అబౌవ్ 6 feet, అక్కడ మనకి యాన్సన్ చూసుకుంటే 6.5 ఉంటాడు. సో ఓన్లీ హైట్ ఒకటే కాదు, వాళ్ళకి ఎబిలిటీ ఉంది, బౌన్సర్స్ వేసే ఎబిలిటీ. సో దానివల్ల కూడా మేబీ ఈ వాళ్ళ బౌలింగ్ సౌత్ ఆఫ్రికా బౌలింగ్లో బౌన్స్ బాగా కనిపించింది మనకి. సో ఈ బౌన్సర్స్ ఆడడంలో ఇబ్బంది పడ్డారు ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్స్. అలాగే అక్కడ మనకి రహమద్ షా ఒక్కడే కొంచెం ఒంటరి పోరాటం చేసినట్టు అనిపించింది, 90 రన్స్ కొట్టాడు. ఇంకా ఎవరు కూడా పెద్దగా చెప్పుకోవడానికి ఇంప్రెసివ్గా ఏమనిపించలేదు ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగు. అండ్ ఫైనల్గా ఒక విషయం చెప్పుకోవాలి, అది ఏంటంటే మనకి ఐసీసీ టోర్నీలు ఏవి చూసుకున్నప్పుడు అంటే పెద్ద ఈవెంట్స్ లైక్ వరల్డ్ కప్ కానీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇలాంటివి ఏవి చూసినా మనకి ఎప్పుడు కూడా ఏవో ఒక అప్సెట్స్ అనేవి ఉండేవి. అంటే బంగ్లాదేశ్ ఏదైనా పెద్ద టీంని కొట్టడం కానీ, నెదర్లాండ్స్ ఏదైనా పెద్ద టీంని కొట్టడం, ఆఫ్ఘనిస్తాన్ పెద్ద టీంని కొట్టడం, ఇలాంటి అప్సెట్స్ అయితే ఉండేవి. కానీ ఈసారి చూసుకుంటే ఇక్కడ అప్సెట్ చేసే ఛాన్స్ ఉంది 2 టీంలకి, ఒకటి బంగ్లాదేశ్ ఇంకోటి ఆఫ్ఘనిస్తాన్, మిగతావన్నీ పెద్ద టీమ్స్ కాబట్టి. కాకపోతే ఈ 2 టీమ్స్ కూడా పెద్ద టీంని అప్సెట్ చేసే పరిస్థితి అయితే నాకు ఇప్పుడు కనిపించట్లేదు. సో ఛాన్సే లేదు, అలాంటి ఫామ్లో ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళు కొంచెం చిన్న టీం కాబట్టి ఈ వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మనం అక్కడ బంగ్లాదేశ్ కానీ ఇక్కడ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ చూసుకుంటే
పర్ఫార్మెన్స్ అయితే పెద్దగా కనిపించట్లేదు కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసి అయితే ఈ టోర్నీలో అప్సెట్స్ అయితే ఉండవు. సో ఇది ఈరోజు రివ్యూ. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.